గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భద్రాచలం శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ కల్లం వెంకట్రావు గారి ఆదేశానుసారం భద్రాచలం క్యాంప్ కార్యాలయంలో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి 64వ జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా మధిర నుంచి పలుమార్లు ఎన్నికై రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొంది ఈరోజు డిప్యూటీ సీఎంగా మంచి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు క్యాంప్ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా మంచిగా తెలంగాణ ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటూ సెలవు. మధుర నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మధుర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక శాఖలకి మంత్రిగా వ్యవహరించి రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంలోనూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలోనూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడంలో చాలా ముఖ్య భూమిక పోషించారు. ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక శాఖల్లో ఆయనదంటూ ఒక శైలి, ఆయనదంటూ ఒక నైపుణ్యత, ఆయనదంటూ ఒక ప్రత్యేక ఆకర్షణీయటువంటి ఇది కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదేవిధంగా పేద ప్రజల కోసం అహర్నిశలు మొత్తం తన జీవితాంతాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రజల యొక్క సంక్షేమానికి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఆయన పనిచేస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు భవిష్యత్తులో మరిన్ని పదవులు ఏఐసిసి లెవెల్లో కూడా మరిన్ని పదవులు అనుభవించాలని, ప్రజలకు ఆ పదవి ద్వారా ప్రజలకు సేవ చేసినటువంటి అవకాశాన్ని పార్టీ కూడా కల్పించాలని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎంగా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏఐసిసిని కోఆర్డినేషన్ చేసుకొని అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిలో వారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు పార్టీ తరఫున, నా తరఫున, ఇక్కడ హాజరైన అందరి తరఫున, ముఖ్యంగా భద్రాచలం శాసనసభ్యులు కల్లం వెంకటరావు గారి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా ప్రీతమ నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి 64వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపస్ నందు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ కల్లం వెంకటరావు గారు ఆదేశానుసారం ఈరోజు పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ మరి డిప్యూటీ సీఎం గారి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఆయురారోగ్యాలతో ఇంకెన్నో పదవులు అనుభవించి ఉండాలని, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆశీస్సులు వారికి వెళ్ళవెళ్ళలా తోడుండాలని కోరుకుంటూ, అట్లనే వారు చేసే ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దినదినం అభివృద్ధి చెంది మరి పరిపాలనలో ఆయన ఒక మార్పుగా ఈరోజు మనం తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చేసే అభివృద్ధి పనులు ఏదైతున్నాయో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అట్లానే డిప్యూటీ సీఎం గారు జోడెద్దులాగా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందుండి నడుపుతున్నందుకు వారికి మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొకసారి పార్టీ క్యాంపు కార్యాలయం ముందు మరి పార్టీ కార్యకర్తల నాయకుల సమక్షంలో మరి కేక్ కట్ చేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.